అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ జూమ్ లో ఏకీభవించినటువంటి మీకు, అదేవిధంగా ఈ యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. 20 మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 మాథ్యూ చాప్టర్ 1 verses 20 and 22 చదువుకుందాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుడి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగిరిని యేసయ్య, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. రాత్రి బెన్నిడి గారి కుటుంబంలో చేరి ఈ వాక్యమును అయా తండ్రి ధ్యానించాలని ప్రభానైనా నిశంలో కూర్చున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు, మమ్మల్ని దీవించారు. స్తోత్రాలు. ఈ సమయంలో ఆయన మాట్లాడబోతున్న నేను మట్టి వాడను, కానీ నీవు అయా తండ్రి నాతో ఉన్న పరిశుద్ధాత్మతో మనం కలిసి బోధిద్దాం. అయా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు. వారిని మీ మాటల చేత ఆదరించండి, ఓదార్చండి, వారికి అవసరమైనటువంటి విధానంలో వారిని బలపరచమని అసలు యేసునామములో ప్రార్థించండి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని దూత యోసేపుతో చూస్తున్న మాట భయపడకుము అనే మాట. ఏం మాట? భయపడకుము అనే మాట. భయపడకుము అని చెబుతున్నారంటే దాని అర్థం యోసేపు భయపడుతున్నాడు అంటే. అవునా కాదా? భయపడకుము అని చెబుతుంది దేవుని దూత అంటే యోసేపు భయపడుతున్నాడు అని అర్థం. Do not be afraid అని పడుతుంది ఇంగ్లీష్ లో. Do not be afraid. భయపడద్దు. ఎందుకు భయపడుతున్నాడు యోసేపు? యోసేపు భయం ఏంటి? కన్యక మరియతో యోసేపుకి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత యోసేపు తెలిసిన విషయం ఏంటంటే మరియ గర్భవతి. ఇప్పుడు ఆయన టెన్షన్ ఏంటంటే ఒక పక్క ఆమెను విడిచిపెట్టాలా, విడిచిపెట్టకుండా ఆమెతో ఉండాలా అనేది ఇప్పుడు ఆమె టెన్షన్. విడిచిపెడదామంటే ఆమె గురించి మొట్టమొదటిగా ఆడు మంచి వ్యక్తి కనుక ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మరి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత గర్భిణి అని తెలిసింది. ఇప్పుడు ఒకవేళ ఆమె గర్భవతి గనక ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారు. ధర్మశాస్త్రం ప్రకారం ఇప్పుడు యోసేపు యొక్క ఆయన యొక్క స్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఆమెతో ఉంటే జీవితాంతం నాకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఏంటి? ఇప్పుడు మరియగా పుట్టేటువంటి బిడ్డ నా బిడ్డ కాదు అనేటువంటి నా గిల్టీ ఫీలింగ్. రెండవది, ఒకవేళ నేను మరియను వద్దనుకుంటే ఆమె రాళ్లతో కూడా చంపేస్తాను. ఇప్పుడు రెండు సందిగ్ధలతో ఉన్నాడు. ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. యోసేపు భయం కొట్టుకుంది. ఏంటి? నేను మరియని చేర్చుకుంటే జీవితాంతం నేను బాధపడాలేమో అని భయం. ఒకవేళ నేను పెళ్లి చేసుకోనంటే ఎందుకు అని ప్రశ్నిస్తారు. అప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకోకపోతే ఆమె గర్భంలో ఉన్నటువంటి ఆ గర్భం కొన్ని రోజులకి బిడ్డ పుడతాడు కనుక తప్పకుండా ఆమె చంపేస్తారు. ఇప్పుడు నా వలన
ఇప్పుడు ఆమె చచ్చిపోయింది కదా అనే భయం. ఆమెతో కాపురం, ఆమెతో ఉండాలి అనుకుంటున్నాడు, కానీ ఉండాలంటే జీవితాంతం బాధపడాలని భయం. చేసుకోకపోతే చంపేస్తారని భయం ఆమెని. తర్జన భర్జనాలో ఉన్నాడు, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చి చూస్తున్న మాట, చక్కని మాట ఏంటంటే భయపడొద్దు అని చెప్తాడు. నీవు ఏమంటారు దాన్ని ఇంగ్లీష్ లో? డోంట్ కన్ఫ్యూజ్. ఏమి చెయ్యాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు దాని గురించి భయపడద్దు. ఏం చెయ్యాలో నీకు అర్థం కావట్లేదు. ఇది చేసినా బాధే, అది చేసినా బాధే. ఇంకొకటి, యోసేపు మరియను ప్రేమించి ఇష్టపడ్డా లేదా? ఇష్టపడ్డాడు. ఇష్టపడకపోతే ఎంగేజ్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా కదా, ఇష్టపడ్డాడు. ఇప్పుడు తన ఇష్టపడ్డ వ్యక్తిని విడిచిపెట్టాలంటే ఇబ్బందిగా ఉంది. మరొక బాధ ఏంటంటే, ఇంతకీ ఆమె నాకు అన్యాయం చేసింది కదా, నన్ను మోసం చేసింది కదా అనే ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలతో యోసేపు టెన్షన్ పడతా ఉన్నాడు. ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు యోసేపు చేర్చుకుందామా విడిచిపెడదామా, చేర్చుకుందామా విడిచిపెడదామా? చూడండి, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే 20వ వచనం చూడండి. చదువుకున్నాను కదా. అతడు ఈ సంగతులను గూర్చి ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు. అంటే మరియను చేర్చుకోవటానికి భయపడుతున్నాడు. మరియని చేర్చుకోవడానికి భయపడుతున్నాడు. 19వ వచనంలో ఏముంది? ఆమె భర్త అయిన యోసేపు నీతి ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను. చూడండి, ఇప్పుడు చేర్చుకోవాలనుకుంటున్నాడు, విడిచిపెట్టాలనుకుంటున్నాడు. చేర్చుకుంటే ఆమెకు అవమానం రాదు, కానీ జీవితంతో బాధపడాలి. విడిచిపెడదామంటే ఆమె అంటే ఇష్టం, ఆమెను అవమానపరుస్తారు, ఆమెను చంపేస్తారు. దేవుని దూత ఏం చేస్తుందంటే ఆయన దగ్గరికి వచ్చి మొట్టమొదటి చూస్తున్న మాట, యోసేపు నువ్వు భయపడద్దయ్యా. యోసేపు నీవు భయపడద్దు. ఎందుకు అంటే నీవు కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకో నీకు అర్థం కావట్లేదు. చేర్చుకోవాలా, విడిచిపెట్టాలా? ఆమెను భార్యగా స్వీకరించాలా, ఆమె విడిచిపెట్టాలా అనే సందిగ్ధతలో ఉండి మొత్తానికి చివరికి ఏం డిసైడ్ అయ్యాడంటే విడిచిపెట్టాలనే డిసైడ్ అయ్యాడు. వదిలిపెట్టాలని డిసైడ్ అయ్యాడు. అంటే జీవితాంతం తనలో ఒక బాధ ఉంటుంది కదా, చచ్చిపోయేంత వరకు. ఇక ఆ బిడ్డను చూస్తూ ఉన్నప్పుడల్లా ఇంట్లోనే ఉంటాడు. ఆ బిడ్డ చూస్తూ ఉన్నప్పుడల్లా, ఆ బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు తనలో ఒక గిల్టీ ఫీలింగ్. ఇక దాన్ని బట్టి గొడవలు కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి కదా. చిన్న చిన్న వాటికే గొడవ పడతా ఉంటారు. ఇప్పుడు పెళ్లి కాకుండా గర్భవతి అయి బిడ్డలు కానీ ఆమెతో జీవించాలంటే ఎంత నరక వేదన ఉంటుందండి. తెచ్చి పెంచుకున్న పిల్లల ఇంట్లో ఉంటే దానికి ప్రాబ్లం ఉండదు. కానీ పెళ్లి కాకముందే మరొకరి ద్వారా మా బిడ్డని కని అటువంటి స్త్రీని పెళ్లి చేసుకొని జీవించడం కష్టం, అవునా కాదు? అని యోసేపు ఆలోచించాడు, ఆలోచించి చివరికి ఏం తీర్మానం చేసుకున్నాడంటే ఆమెను విడనాడటానికి ఉద్దేశించాడు, విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ సమయంలో దేవుని దూత వచ్చి చెబుతుంది, యోసేపు అతడు ఈ సంగతులు ఆలోచించుకుంటుండగా అంటే ఆలోచిస్తున్నాడు ఏమని, నేను విడిచిపెడతాను అని ఆలోచిస్తున్నాడు. 10 మంది ఆలోచిస్తున్నారు ఏమని, ఇక దీన్ని నేను విడిచిపెడతాను, ఇక దీని గురించి నేను ఆలోచించను,
ఇక ఇది నా వల్ల కాదు, నాకు రాదు, నాకు చేత కాదు, కనుక దీని గురించి ఆలోచించడం మానేస్తాను, ప్రార్థన చేయటం మానేస్తాను, అసలు ఈ విషయాన్ని వదిలేస్తాను. కానీ దేవుడు ఈ రాత్రి చూస్తున్న మాట ఏంటంటే, భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు? అది నీకు రాదని భయపడొద్దు, నీకు దక్కదని భయపడొద్దు, నీకు చెందదని భయపడొద్దు. ఎందుకంటే నువ్వు హ్యాపీగానే ఉంటావు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనాలు, మాథ్యూ చాప్టర్ 1:20 and 21. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఈ రోజున భయపడొద్దు అని దేవుని దూత యోసేపుతో చెబుతుంది. చెప్పిన తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వాలిగా. భయపడొద్దు అని చెప్పింది. ఇప్పుడు ఆయన ప్రశ్న ఏంటో దేవుని దూత తెలుసు. ఏంటి ఆయన ప్రశ్న? ఎంతకీ ఆమె గర్భవతి అయింది, ఎలా గర్భవతి అయింది అనేది ఆయన ప్రశ్న. దేవుని దూతకి ఏమైనా చెప్పాడా యోసేపు నాకు పలాంటి ప్రశ్న ఉందని? చెప్పలా. ఏం జరిగింది? దేవుని దూత. ఎవరు పంపించారు దేవుని దూతని? దేవుడే పంపించాడు. దేవుడే తన దూతను పంపించి దేవుడి దూత ద్వారా దేవుడు యోసేపుతో చెప్పిస్తున్న మాట ఏంటంటే, యోసేపు నువ్వు భయపడొద్దా. ఎందుకంటే నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడద్దు అంటాడు. ఎందుకు భయపడద్దా అంటున్నాడు? మరియను యుద్ధకు తెచ్చుకోవడానికి నువ్వు భయపడొద్దు. నువ్వు అనుకుంటున్నావు మరియను నా యుద్ధం తెచ్చుకుంటే అందరూ ఏమనుకుంటారో అని భయం ఒకటి. రెండవది, జీవితాంతం నువ్వు ఎలా కాపురం చేయాలని భయపడుతున్నావు. నువ్వు భయపడద్దు. నువ్వు ఎందుకు అంటే ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల జరిగిన కార్యం. హల్లెలూయా. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీ జీవితంలో మరియ జీవితంలో జరిగించబడేటువంటి కార్యం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం. అది మనుషుల ద్వారా జరుగుతున్న కార్యం కనుక నువ్వు భయపడదు. మనుషుల ద్వారా జరిగేటువంటి కార్యం కాదు, అందుకు నువ్వు భయపడొద్దు అంటే అంత దేవుడు. ఇంకో మాట అన్నాడు, ఆమె యొక్క కుమారుని. ఈ మాట దేవుడు మనతో మాట్లాడేది ఏంటి? భయపడొద్దు, ఆమె యొక్క కుమారుని కను. అంటే నువ్వు భయపడుతున్నావు చేర్చుకోవటానికి, కానీ దేవుడితో చెబుతున్నా ఏంటంటే ఆమె ఏ పొరపాటు చేయలేదు. ఆమె ఏ పాపం చేయలేదు. ఎటువంటి అక్రమ సంబంధం తను కలిగలేదు. ఆమె జీవితంలో కార్యం జరిగిస్తున్నారు పరిశుద్ధాత్మ. కనుక నువ్వు భయపడుతామని చేర్చుకోవటానికి క్లారిఫికేషన్ చేసి అనగా ఇప్పుడు ఆయన డౌట్ క్లియర్ అయితే లేదు. ఓహో అవునా, అట్లయితే ఒక మనిషి చెబితే నమ్మేవాడు కాదు యోసేపు. అందుకే దేవుడు ఎవరి చేత చెప్పించాడు? నోరు చేత చెప్పించాడు. నోరు చేత నమ్మాలిగా, తప్పదు నమ్మాలి. ఎందుకు? నోట అబద్ధం చెప్పదు కదా. ఒకవేళ మనుషులు చెప్పారు అనుకోండి, అబద్ధం చెప్తారేమో అని డౌట్ వస్తుంది, నమ్మలేదు. ఇంకోటి, మరీకి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటారు. యోసేపు అలా అనుకోవచ్చు. ఎందుకు? ఇంకో డౌట్ వచ్చింది తెలుసా? ఒకవేళ మరీ సపోర్ట్ చేశారు అనుకోండి, ఇంకో డౌట్, భయంకర డౌట్ వచ్చింది అంటే వీడు ఎందుకు అడిగి అవుతున్నాడు అంటే వీడికి కూడా ఏదో సంబంధం ఉంది అనే డౌట్ కూడా వచ్చింది. లేకపోతే తప్పు చేసిన వ్యక్తికి సపోర్ట్ చేసిన అవసరం ఏంటి అని కూడా ఆలోచిస్తారు కొంతమంది. అందుకే దేవుడు అక్కడ ఏ వ్యక్తిని వాడుకోలేదు. ఎవరిని వాడుకోనాడు? అక్కడ దేవుడు తన దూతనే పంపించి చదువుతున్నాడు, యోసేపు అయ్యా నీ భార్య గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వల్లయ్యా అని చెప్పినప్పుడు మరొక మాట చెబుతుంది, ఆ కార్యం జరిగింది పరిశుద్ధాత్మ వలన. ఆమె ఒక కుమారుని కంటది. ముందుగానే దేవునితో చూస్తున్నాం. ఒక కుమారుడు అంటే నువ్వు ప్రతిభావం చూడబోతున్నావు. నీవు కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఆ కన్ఫ్యూజన్ నువ్వు విడిచిపెట్టగలిగినట్లయితే నీవు ప్రతిఫలం చూడబోతున్నావు. నువ్వు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు.
టెన్షన్ పడుతున్నావు, అట ఇట ఇట అట అర్థం కదన్నమాట. అట ఇట ఇట అట. ఓకే, టెన్షన్ పడుతున్నావు, అది చెయ్యాలా ఇది చెయ్యాలా, వాట్ షుడ్ ఐ డూ, ఈజ్ ఇట్ దిస్ ఆర్ దట్, ఇది చెయ్యాలా అది చెయ్యాలా, ఏం చెయ్యాలి? దేవుడు వచ్చి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే చేర్చుకోవటమే. నువ్వు చేయాల్సిన పనిని విడిచిపెట్టడం కాదు, చేర్చుకోవటం. ఏం జరిగిందో చేర్చుకుంటే అంటే దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఒక కుమారుని ఆమె ద్వారా రావటం నువ్వు చూస్తావు. ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు అని దేవుడు చెప్పినప్పుడు యోసేపు ఏం చేశాడు? అక్కడ రాయబడుతున్న మాట 24 వచ్చాడు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను. హల్లెలూయా. గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో చెప్పే చిన్న సందేశం ఏంటంటే, నీవు కన్ఫ్యూజన్ లో ఉన్నావు. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే చేర్చుకో. కొంతమందికి కొన్ని ప్రశ్న, ఎంతకు నేను వాళ్ళని నా ఇంటికి రానివ్వకూడదా, ఎంతకు నేను వారిని ఆహ్వానించవచ్చా, ఇంతకీ నేను ఆ పని చెయ్యొచ్చా చేయకూడదా, ఇంతకీ నేను దాని కొరకు ప్రయాసపడొచ్చా లేదా, అంటే ప్రయాసపడితే నేను పొందుకుంటానా, లేకుంటే ఇది వచ్చేటట్లేదు కానీ వదిలేస్తా, ఎంత ప్రయాసపడి ఇది వచ్చేటట్లేదు వదిలేస్తా. దేవుడు అంటున్నాడు వదిలేదు, పట్టుకో, విడిచిపెట్టొద్దు, పట్టుకో. అంటే దాన్ని చెయ్యి, డోంట్ గివ్ అప్, డూ ఇట్, రిసీవ్ ఇట్. ఎందుకు? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నీకు ప్రతిఫలం కనబడదు. యోసేపు కాబట్టి ప్రతిఫలం కనబడదు. నేను అనుకుంటాను, అంటే మనం సపోజ్ అనుకుందాం, దేవుడు చెప్పిన వెంటనే ఉదయాన్నే లేచి ఏం చేశాడంట యోసేపు? వెంటనే లేట్ చేయాల, లేట్ చెప్పిన ఏం చేశాడంట? భార్య చేర్చుకున్నాడు, తన భార్య చేర్చుకున్నట్లు ఉంది. ఒకసారి గమనించండి కదా, చెప్పిన వెంటనే చేర్చుకున్నాడంట. అంటే వాస్తవంగా పెళ్లి కాకుండా వెంటనే చేర్చుకున్నాడు. దాని అర్థం ఏమయ్యంట? తప్పకుండా వెంటనే చేర్చుకున్నాడు. ఏమైంది? దేవుడు లోబడ్డాడు. అంటే నిద్ర మేలుకొని ఏం చేశాడు? వెళ్ళి తన భార్య తీసుకొచ్చుకున్నాడు. అంటే వాస్తవంగా పెళ్లి కావడానికి కొన్ని రోజులు టైం ఉంటుంది, పెళ్లి కావడానికి ఇంకా కొన్ని రోజులు టైం ఉంది. కానీ యోసేపు ఏం చేశాడు? అంతవరకు ఆగల, టైం ఉంది కదా అని ఆగల. ఏమో ఈ మధ్యలో ఇంకేం జరిగిందో అని ఎవరు ఆయన మనసులో మార్చేస్తారో తెలియదు కదా. అందుకే యోసేపు ఏం చేశాడు? చెప్పిన వెంటనే వెళ్ళిపోయి తీసుకొచ్చాడు భార్య. నిజమే, అది వాస్తవమే. దేవుడు మనల్ని చెప్పిన వెంటనే చెయ్యాలి. లేకపోతే కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది అనుకోండి, మనసు మారిపోయింది. లేకపోతే ఎవరో లేదో మనం చేయలేము. యోసేపు ఆ సమయంలో దేవుడు చెప్పిన పని చేశాడు. ఆ టైంలో ఆయన ఆ టైం అసలు ప్రతిఫలం చూడగలిగాడా? దేవుడు చెప్పిన మాట విన్నాడు. వాస్తవంగా ఏమనిపిస్తుంది? దేవుడు చెప్పాడు, ఓకే, ఆయన తెలుసు కదా, చెప్పాడు. మనమైతే ఏం చేస్తాం? ఎందుకండి దేవుడు ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పాడు, మంచి భార్యని లేకపోతే మంచి భర్తను ఇస్తానని చెప్పాడు. ఎంత విశ్వాసం జరుగుతున్నారు ప్రజలు ఈ రోజు? అంటే ఇంకా చూడలే మనం, ఉద్యోగం రాలా, పెళ్లి కాలా, ఇల్లు ఇస్తానన్నాడు, ఇల్లు రాలా, దేవుడు మందిరాన్ని ఇస్తానన్నాడు, మనకి ఇంకా రాలా, ఇవ్వాల. కానీ ఏం జరుగుతుంది?
నమ్మగలుగుతున్నామా? నమ్మటం అనేది చాలా కష్టమే. ఎందుకు? రిజల్ట్ మనం చూడలేదుగా. రిజల్ట్ చూస్తే ఓకే నమ్మొచ్చు, కానీ రిజల్ట్ చూడటంలా. దేవుడు చెప్పాడు, ఆ విషయాన్ని మనం చదువుతున్నప్పుడు కొంతమంది ఇది కాదేమోలే, ఇది జరగదేమోలే అని అంటా ఉంటారు. మనం ఏమైంది ఆటోమేటిక్ కొన్నిసార్లు అవిశ్వాసం కలిగింది. ఎందుకు? వాళ్ళు అంటారు నీకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అంటారు. యేసుకి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? దేవుడి దోత చెప్పింది అంతే. ఇంకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయండి? దేవుడి దోత చెప్పిందంటే కొంతమంది అంటారు, ఒరే దేవుడి దోత మాట్లాడటం ఏంట్రా, అసలు అది ఎలా సాధ్యం అనేవాళ్ళు కూడా అంటారు. దేవుడి దోత ఇంకోటి నీతో మాట్లాడిందా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అనడం కాదు. ఎందుకు? ఇంకో విషయం చెప్తున్నాను చూడండి. మత్తయి సువార్తకి ప్రకటన గ్రంథానికి మధ్య ఒక తెల్ల పేపర్ ఉంటుంది బైబుల్లో. వైట్ పేపర్, తెల్ల పేపర్, వైట్ పేపర్ ఉంది. మలాకి గ్రంథానికి ప్రకటన సారీ మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో ఒక వైట్ పేపర్ ఉంటుంది, తెల్ల పేపర్. ఎందుకు? దాని ఉద్దేశం ఏంటి తెలుసా? మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. దానిని చీకటి కాలం అంటారు. అంటే 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడాల? ఎవరి దగ్గర రాలా? దేవుడు మాట ఎవరికి వినపడటానికి అవకాశం లేదు. అప్పుడు లేదు, అసలు దేవుడు మాట్లాడాల, సైలెంట్ ఉన్నాడు దేవుడు. ఆ తర్వాత యోసేపు దగ్గరికి వచ్చి చదువు ఆ గ్రంథాలు, కానీ వీళ్ళకి అనుభవం లేదు కదా. 400 సంవత్సరాలు ఎవరికి అనుభవం లేదు కదా. మరి ఇప్పుడు దేవుడితో మాట్లాడింది అనేసరికి ఎక్కడున్నది? దేవుడితో మాట్లాడటం ఏంట్రా? రే నీకేదో మైండ్ పోయినట్టుందిరా. ఒకవేళ యోసేపు కానీ తన ఫ్రెండ్స్ చెప్తే ఇట్లా దేవుడితో కనపడిందిరా, నా భార్యని తీసుకొచ్చుకోమని ఇలాగంటారా అని చెప్తే ఏమంటారు వాళ్ళు? ఒరే నువ్వు ఆ తప్పు అనవసరంగా నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావురా, నువ్వు తర్వాత ఇబ్బంది పడిపోతారా అంట సలహా ఇస్తారు. చూడండి, యోసేపు ఎవరు చెప్పరా, వెంటనే అక్కడ ఉందన్నమాట. ఏముందమ్మా అక్కడ? ఏముంది? 21 22 చదువు. 24 చదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఏం చేశాడు? తన ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం నిద్ర మేలుకొని చేసేసాడంట. అంటే ఎవరు చెప్పలా, ఎవరికన్నా చెబితే తప్పనిది అంటారు. ఏమని? నీతో మాట్లాడిందంట దేవుని దూత. అబ్బా ఎంత గొప్ప పరిశుద్ధుడు నువ్వు, ఎంతవరకు మేము దేవుని దూత మాట్లాడటం అంటే వినలేదురా. ఎప్పుడో చరిత్రలో విన్నాం కానీ ఎవరు చెప్పలేదురా. కానీ ఎవరి సజెషన్స్ కోసం వెళ్ళాల? నాతో దేవుని దూత మాట్లాడింది ఇది రిజర్వేటర్ కాదంటారా ఎవరి దగ్గరికి సజెషన్కి వెళ్ళాలా? ఏం చేశాడు? అన్నాడు నాకు దేవుని దూత మాట్లాడాడు కనుక నేను వెళ్ళి నా భార్య చేర్చుకున్నాను. నిద్ర మేలుకొని వెళ్ళి తన భార్యను చేర్చుకొని చూడండి. అప్పటికి ఇంకా ఏమంది కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు. అంటే ప్రతిఫలం చూడాల. ఇంకోటి ఏంటంటే దేవుడితో ఏం చెప్పింది? ఆమె ఒక కుమారుని కరుణ అన్నాడు. అవునా కదా? ఇప్పుడు ఈయన సూచన ఏంటి? నిజంగా మరియ గర్భం ధరించి దేవుడు పరిశుద్ధాత్మను ధరించిందంటే మరొక సూచన ఏంటి? తర్వాత ఆమె కుమారుని కనాల. ఏంటి? ఆమె కుమారుని కనాల. పరిశుద్ధాత్మను గర్భం ధరించింది అనేది ఈయన తెలియదు. అంటే నమ్మాడు అంతే. అది వాస్తవం అవాస్తవం అనేది తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది కరెక్ట్ గా అంటే ఎప్పుడు? పుట్టిన తర్వాత కుమారుణ్ణి కంటాడు అని ఉంది కదా ఆ మాట. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఆమె ఒక కుమారుని కంటది అంటే తప్పకుండా నీకు ప్రతిఫలం ఉంటుంది. తప్పకుండా దేవుడు నీకు చెప్పింది నువ్వు పొందుకుంటావు, దాన్ని నువ్వు చూస్తావు. అయితే ఇప్పుడు నీకు అది కనబడదు, కనబట్టలా ఇప్పుడు నీకు.
దేవుడు నీకు చెప్పిన మాట, దేవుడు నీకు ఇస్తానన్నది ఇప్పుడు నీకు కనబట్టల్లా, అంటే నువ్వు ఇప్పుడు పొందుకోవాలా. దేవుడు ఏమన్నాడంటే నమ్ము, నేను చెప్పిన చెయ్యి, తప్పకుండా రేపు ఆమె అయితే ఎన్ని నెలలు, మరి అప్పటికి ఆమెకి ఎన్ని నెలలు, మరికి ఏసేపు చేర్చుకునేటప్పుడు ఎన్ని నెలలు నాకు కరెక్ట్ గా లేదు, కానీ ప్రెగ్నెంట్ అంటే తప్పకుండా 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత తెలిసేది. ప్రెగ్నెంట్ అంటే 1 month తెలిసిపోయిందా? ఓకే, అంటే ఆమె తెలిసిపోయింది, బయటకు తెలియాలంటే కొంచెం కడుపు పైకి రావాలి కదా, అంతేనే కదా, అప్పుడు తెలుస్తుంది. ఓకే, 5 months, అంతే కదా. అంటే ఇప్పుడు మొత్తానికి దేవుడు అప్పుడు అది బయట కనబడ్డప్పుడే కదా ప్రజలందరూ చెప్పుకునేది, యోసేపు తెలిసేది. 1 month లో ఎవరు తెలియదు, ఆమె మాత్రమే తెలిసి ఉంటది. కానీ అది ఆ గర్భం కనబడుతున్నప్పుడు అందరికి ప్రెగ్నెంట్ అయిందని కనబడుతున్నప్పుడు ఆ సంగతి వెళ్ళిపోయి ఉండదు. అంటే అందరు కనబడాలంటే తప్పకుండా ఒక 5 నెలలు అవ్వాలంట. సో ఇప్పుడు 5 నెలలు అనుకున్నాం, ఆ 5 నెలలు ఒక చేర్చుకుంటే ఎన్ని నెలలు ఎదురు చూసాడు యోసేపు? 4 నెలలు. 4 నెలలు ఆయన దృష్టి అంతా దేని మీద ఉన్నట్టుంది? దేవుని ద్వారా చెప్పి బాగుపడతాడా బాగుపడతాడా దేవుడు చెప్పాడు బాగుపడతాడని. ఎందుకు బాగుపడతాడా? బాగుపడతాడు. అది ఆయనకి 100% కన్ఫర్మేషన్. అది మొత్తానికి ఏమైంది? 9 నెలలు నిండే. అక్కడ చూడండి ఒక మాట ఉన్నది, చివరి వచ్చింది కదా, చేర్చుకొని ఏంటదా ఆమె కుమారుని కనే వరకు. అంటే అప్పుడు దాకా ఏం చేశాడు? అక్కడ మనం మరొక విధంగా కూడా ఆలోచిద్దాం, తప్పుగా అర్థం చేసుకోవద్దు, మామూలు ఆ వాస్తవం చెబుతున్నా. ఎందుకు ఆ కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండేను అంటే ఎరుగుకుండేనంటే అర్థం ఏంటి? వాస్తవంగా ఆమెతో సంసారం చేయలేదని అర్థం. ఎందుకు చేస్తున్నాడు కదా? ఇప్పుడేమో వాస్తవం కదా. ఎందుకు? తన చేర్చుకున్నా కూడా బిడ్డను కనేదాకా ఆమె దగ్గరికి వెళ్ళకుండా ఉన్నాడు, పరిచయం చేస్తున్నాడు, ఆమె చూసుకుంటున్నాడు. కానీ ఆమె ముట్టుకోలేదంటే ఆమెతో సంసారం చేయాలి, మన భాషలో చెప్పాలంటే. ఎందుకు? చూద్దాం అసలు కరెక్టా కాదా. దేవుడు చెప్పినట్లుగా ఆమెకి కుమారుడు. ఇప్పుడు ఆయనకి ఏమైపోయింది? రైట్, ఇప్పుడు నిజమే ఇది. హల్లెలూయా. ఎన్ని నెలలు ఎదురు చూశాడు? 4 months ఎదురు చూశాడు. మన జీవితాల్లో మనం కూడా ఒప్పు కలిగి ఉండాలి. దేవుడు చెప్పాడు, నీకు కనపట్టలేదు, చేయమని చెప్పాడు, అది నీకు ఇప్పుడు కనపట్ల. కానీ నీవు కానీ నమ్మితే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేస్తే దాని ప్రతిఫలాన్ని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు నమ్మాడు, దేవుడితో చెప్పింది, అమ్మా పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుంది. ఇప్పుడు చెబుతున్న మాట ఏంటంటే, మనుషులు చేస్తున్నది కాదు నీ జీవితంలో, నీ పక్షాన మనుషులు కాదు ప్రయత్నం చేస్తుంది, నీ పక్షాన పనిచేస్తుంది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నీ పక్షాన పోరాడుతుంది మనుషుడు కాదు, నీ పక్షాన పోరాడుతుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నీ పక్షాన పోరాడుతున్నా, నేను నీ పక్షాన పనిచేస్తున్నా, నేనున్నా, నువ్వు భయపడబాక, ధైర్యంగా నువ్వు చేర్చుకో, ధైర్యంగా నువ్వు వదిలిపెట్టకుండా విశ్వాసంతో ఉండు. దాన్ని తప్పకుండా కొన్ని రోజుల తర్వాత నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోబోతున్నావు, దాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, భయపడొద్దు, నువ్వు చూడబోతున్నావు. భయపడొద్దు, కన్ఫ్యూజన్ వద్దు, దేవుని కార్యాన్ని, దేవుని ప్రతిఫలాలను చూడబోతున్నావు. ఈ కన్ఫ్యూజన్ తొలగించబడేటువంటి రోజు రాబోతుంది, నీలో టెన్షన్ తొలగించబడేటువంటి రోజు రాబోతుంది, నీలో ఉన్నటువంటి అత్యంత తొలగించబడే రోజు రాబోతుంది, నీలో ఉండేటువంటి ఆ ఆలోచన సందిగ్ధత తీసుకునే రోజు రాబోతుంది. అయితే అప్పుడు దాన్ని ఏం చేయాలి? దేవుడు చెప్పించింది. దేవుడు నీకు ఏం చెప్పాడు? ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన చెప్పిన మాట లోబడి జాగ్రత్తగా ఉండు. యోసేపు లాగా ఏం చేస్తావు?
మరి ఎట్లాగైతే యోసేపు చూసుకుంటా పరిచయం చేస్తా వచ్చు, నువ్వు కూడా అలాగా దేవుని పరిచయం చేసుకుంటారని చెప్పినట్లుగా కొన్ని రోజుల తర్వాత దాని రూపాన్ని నువ్వు చూడబోతున్నా. హల్లెలూయా. ఆమె దాని రూపాన్ని అంటే ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ మాట రూపము దాల్చి రేపు ఎదుట నిలబడబోతుంది. హల్లెలూయా. ఆ కార్యము రేపు నీ ఎదుట నిలబడబోతుంది. నీ జీవితంలో అది జరిగించబడబోతుంది. కనుక నువ్వేం చేస్తావు? ఇప్పుడు అది నీకు కనబడట్లా. పాల్ యాంగిచో గారు అక్కడ చక్కని గొప్ప దేవుని కృపలో ఆయన దైవజనుడు. ఆయన పరిచయం ప్రారంభంలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు అంటే ఏమని, ప్రభువా నాకు ఒక సైకిల్ కావాలి, ఒక టేబుల్ కావాలి, ఒక కుర్చీ కావాలని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాత్రం ఇవ్వట్లేదంట. సైకిల్ కూడా కావాలని. సైకిల్, కుర్చీ, కదా సైకిల్, కుర్చీ, టేబుల్, ఈ 3 గారు ప్రార్థన చేస్తారంట. కానీ దేవుడు సమాధానం ఇవ్వట్లేదంట. సమాధానం ఇవ్వకపోతే ఇక ఈయనకి అర్థం కాల, ఎందుకు ప్రభు సమాధానం ఇట్లంటే ఒకరోజు ప్రార్థన చేస్తున్నా దేవుడు మాట్లాడుతూ అన్నాడంట, మాట్లాడుతున్నాడు, ప్రభు నేను కుర్చీ, టేబుల్, సైకిల్ అడుగుతున్నాను కదా, చాలా రోజు చెదికి ఇట్లేదు ప్రభు అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, పాల్ నువ్వు అడుగుతున్నావు కరెక్టే, కానీ సైకిల్ చాలా కంపెనీలు ఉన్నాయి, నీకే కంపెనీ సైకిల్ కావాలి? కుర్చీలు చాలా రకాల కుర్చీలు ఉన్నాయి, నీకే టైప్ కావాలి? టేబుల్స్ కూడా చాలా రకాలు, నీకే టైప్ కావాలన్నాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట దేవునికి, ఓకే ప్రభు నాకు పలాని సైకిల్, పలాని కుర్చీ, పలాని టేబుల్ అని చెప్పాడంట. చెప్పిన తర్వాత ఓకే నీకు ఇస్తాను అన్నాడంట. ఆయనకి అయిపోయిన తర్వాత విశ్వాసంతో సంఘంలో ప్రసంగిస్తున్నాడంట, దేవుడు నాకు పలానా కుర్చీ ఇవ్వబోతున్నాడు, పలానా సైకిల్ ఇవ్వబోతున్నాడు, పలానా టేబుల్ ఇవ్వబోతున్నాడు చదువుతుంటే ఆయన చెప్పాడంట, నేను గర్భం ధరించాను వాటిని, నేను గర్భం ధరించాను అన్నాడంట. విశ్వాసం అందరికి అర్థం కాలేదంట. ఇదేంద్రా పాస్టర్ గారు గర్భం ధరించాడంట, ఆడవాళ్ళ గారు గర్భం ధరించేది, పాస్టర్ గారు గర్భం, అది కూడా ఏంటంట అబ్బాయి అమ్మాయిని కూడా కాదు, కుర్చీని, సైకిల్, టేబుల్ గర్భం ధరించాడని చదువుతున్నాడు అని చెప్పి కొంతమంది ఎవరొస్తున్నారంట, ఉంటారు కదా కొంతమంది ఎట్కారం చేసే ఎవరొస్తులు, ఇంటికి వెళ్ళి ఏది పాస్టర్ గారు, ఏది మీ ఇంట్లో కుర్చీ, టేబుల్, సైకిల్ అని అడుగుతున్నారంట. నేను గర్భం ధరించాను రా అంటే, ఇదేంటి ఆడవాడు కదా గర్భం ధరిస్తాను, రోజు గర్భం ధరించి, అది కూడా కుర్చీ, టేబుల్, సైకిల్ గర్భం ధరించినట్టు అన్నారంట. ధ్యానం చేశారంట. ఒక రోజు ఏమైందంటే ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఎవరు వ్యాపారస్తులు ట్రాన్స్ఫర్ చదువుకుంటారు కదా, ఇప్పుడు దొరంగాళ్ళు వెళ్తున్నట్టుగా ట్రాన్స్ఫర్ అవుతుంటారు కదా, వాళ్ళు పెద్ద మంచి పెద్ద హోదా కలిగిన వాళ్ళంట. వాళ్ళు వెళుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక సైకిల్, ఒక కుర్చీ, ఒక టేబుల్ ని ఈ పాల్ యాంగిచో గారికి పంపించారంట. ఇంతకాలం చూస్తే కరెక్ట్ గా ఆయన ఏ సైకిల్ అడిగి అదే సైకిల్, ఏ కుర్చీ అడిగితే కుర్చీ, ఏ టేబుల్ అడిగి అదే టేబుల్. అప్పుడు చూపి అన్నాడంట, ఇదిగో నేను గర్భం ధరించాను, ఇప్పుడు దాన్ని చూస్తున్నాను. కాబట్టి మనకు కూడా దేవుడు చెప్పినప్పుడు మనం గర్భం ధరిస్తున్నాం వాటిని. ఆమె అవి నీలో ఉన్నాయి విశ్వాసంతో, నీలో అవి ఏం చేస్తున్నాయి విశ్వాసముతో నీవు ప్రభుని అడిగినవి, ప్రభు నీకు ఇచ్చేటువంటివి ఇప్పుడు నీ గర్భములో నీ విశ్వాసముతో అవి గర్భములు రూపించబడుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత అవి బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన వెంటనే పిల్లోడు బయటకు రాడు, పుట్టడం. ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈవెన్ గర్భంలో కూడా బిడ్డ రూపించబడదు కదా, రోజు రోజుకి ఆ బిడ్డ పెరుగుతాడు. 9 నెలలు అయిపోయిన తర్వాత బిడ్డ పూర్తిగా ఫామ్ అవుతాడు, అంతే కదా. 9 నెలలకి బిడ్డ పూర్తిగా ఫామ్ అవుతాడు. 9 నెలల తర్వాత కొంతమంది 9వ నెలలో డెలివరీ అవుతారు, కొంతమంది 10వ నెలలో డెలివరీ అవుతారు. అవునా? అంటే చూడండి, ఒక బిడ్డ గర్భం ధరించిన తర్వాత కొన్ని నెలల గర్భంలో ఉంటున్నాం. ఎవరు చూస్తున్నారు బిడ్డని, గర్భంలో ఉన్న వ్యక్తులు బిడ్డని ఊరు చూస్తున్నారు. స్కానింగ్ వచ్చింది కనుక స్కానింగ్ లో చూస్తున్నారు, బిడ్డను పరిపూర్తిగా చూస్తున్నారు స్కానింగ్ లో. కానీ మనుషులు ఎవరు చూడగలరా? ఎవరు కనపడరు. ఈ గర్భంలో అలానే చూడలేదు, కానీ ఆ తల్లి చూడగలదు గర్భంలో. ఊహా చిత్రం. ఆ గర్భంలో బిడ్డకి ఎలా దాంతున్నాడు, అలా దాంతున్నాడు, ఎలా తిరుగుతున్నాడు. ఆ బిడ్డకి మాత్రం, ఆ తల్లికి మాత్రం తెలిసింది, తండ్రికి కూడా తెలియదు. అవునా కాదు? అంటే ఆ తల్లి ఊహిస్తూ ఉంటుంది, నేను గర్భం ధరించిన బిడ్డ ఎలా ఉన్నాడు అని. అది కొన్ని నెలలకి బయటికి వస్తాడు, రియల్ అందరూ చూస్తారన్నమాట. సో మన విశ్వాసం కూడా అలాంటిదే. భయపడొద్దు. ఇప్పుడు నువ్వు గర్భము ధరించావు, అది ఉద్యోగమా, వివాహమా,
గృహమా, ఆర్థిక పరిస్థితి, లేకుంటే ఆధ్యాత్మిక పరిస్థితి, రక్షణ, నీ బిడ్డలు నీ యొక్క రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారు రక్షించబడటం అనేది నువ్వు గర్భం ధరించావు. వారందరూ ఒకనొక దిన రక్షించబడతారు. ఒకనొక దినాన నువ్వు వారందరూ చూడబోతున్న రక్షణలో. ఇప్పుడు మేము కూడా గర్భం ధరించాం. దేవుడు చెప్పింది ఏంటి? 10 ఎకరాల పొలం, 10 సెంట్ల స్థలం, 10,000 మంది బట్టే మందిరం, కారు, గొప్ప సమాజం కూడా మేడ గది, ఏమండి 10 ఏంటి గొప్ప పరిచర్య, ప్రపంచ పరిచర్య. మేము గర్భం ధరించే వాటిని ఇప్పుడు మేము వాటిని చూడలేకపోతున్నాం. కానీ ఒకనొక రోజున వాటిని చూడబోతున్నాం. ఈ రోజు రాత్రి దేవుడి నుంచి చెప్పాను, భయపడొద్దు, నీవు బిడ్డను చూడబోతున్నావు. అంటే బిడ్డలంటే ఆ బిడ్డ ఏ బిడ్డ అని చెబుతుంది? నువ్వు దేని కొరకైతే భయపడుతున్నావో అది బిడ్డ. ఉద్యోగాలు కావు, ఉద్యోగం బిడ్డ. ఇప్పుడు ఆ ఉద్యోగం గర్భధరించావు, వివాహం అనుకో, వివాహాన్ని గర్భధరించావు విశ్వాసంతో. ఇప్పుడు వివాహం నీ జీవితంలో జరగబోతుంది, నువ్వు చూడబోతున్నావు. గృహమా, నువ్వు చూడబోతున్నావు. గృహం నీ గర్భం ధరించావు, చూడబోతున్నావు. నీ కుటుంబీక రక్షణ లేదా? వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? నువ్వు విశ్వాసంతో గర్భం ధరించావు. దేవుడు చెప్పాడు రక్షిస్తానని, విశ్వాసంతో నమ్మావు, చూడబోతున్నావు. వారందరూ రక్షణలో కావాలి. ఆమె కనుక ఈ రాత్రి దేవుడు చెప్పే 2 మాటలు ఏంటంటే, భయపడొద్దు, రెండవది నువ్వు ప్రతిఫలం చూస్తావు, కుమారుని చూస్తావు. ఆమె నమ్ముతున్నారా? ఎస్, నేను కూడా చూడబోతున్నా. దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పరిచర్య ప్రతిఫలాలు చూడబోతా ఉన్నా. నేను గర్భం ధరించాను, వాటిని నేను చూడబోతున్నాను. మీరు కూడా మీ జీవితాల్లో వేటి కొరకైతే ప్రార్థన చేస్తూ అవి వస్తాయా రాదా, జరిగిద్దా జరగదా కన్ఫ్యూజన్ లో ఉన్న దేవుడు చెప్తున్నాడు, జరిగిద్ది. భయపడకండి అని చెప్తున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అవిశ్వసించి దేవుని యొక్క ఆ వాగ్దానాలు మనం లిటరల్ గా చూచుటకు కృపను అనుగ్రహించిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. వాక్యం కొరకు కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ముఖ్యం ప్రార్థన చేస్తారు ఈ సమయంలో. పరిశుద్ధుడా 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 త్రియేక దేవ, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా, ఈ యొక్క క్రిస్మస్ ప్రభా సమయంలో మేమందరము కూడా నాయన, మరి సహోదరులు బెన్యాని గారి కుటుంబంలో ప్రభా క్రిస్మస్ ఆరాధనలో మేము చేరి ఉన్నాం. రాజా, నేడు ఈ కుటుంబానికి ప్రభు అయా క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ తెచ్చే సమాధానము, నెమ్మదిని అయా మరి ప్రభు ప్రకటించడానికి, అయా విడుదల చేయడానికి గృహాన్ని మేము దర్శించాం. నీకు స్తోత్రాలు. ఈ గృహంలో ప్రభు మీరు విడుదల చేసిన వాక్కును బట్టి నీకు స్తుతులు ప్రభు. అయా నాయన యోసేపు అయా మరి ప్రభు ఏ విషయంలో మరి భయపడుతున్నాడో హృదయాలు ఎరిగిన దేవుడవు. అతని ప్రభు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, అనేకమైన ప్రశ్నలు, అయా మరి తన భవిష్యత్తును గురించి ప్రభు ఆయా మరి తండ్రి ఎన్నో విధాల మరి ప్రభు తను ఆయా మరి తండ్రి కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, ఆయా ఏమి చేయాలో ఒక నిర్ణయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. ఇదిగో హృదయాలు ఎరిగిన దేవుడు, ఆయా దేవదూతను పంపించి ప్రభు సమాధానం అనుగ్రహించిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆయా ఎవరు తీర్చలేని అనుమానములను నువ్వు తీర్చివేశావు. ఆయా అతని హృదయంలో ఉన్న భారము, వేదన, ఆ యొక్క మరి దుఃఖము, అయా అతడు నీతిమంతుడని చెప్పి నీ వాక్యం సెలవిస్తాము ప్రభా. ఇదిగో తను మరి నాయన తండ్రి పరిస్థితులను సరిగా గుర్తించలేని విధానంలో ఉన్నప్పుడు ప్రభా, ఆయా అపార్థము చేసుకున్నప్పుడు తండ్రి, అయా ఇదిగో నీ దూతను పంపించి అపార్థములన్నిటిని తొలగించి అయా భయపడవద్దని చెప్పి ఆయా ధైర్యం అనుగ్రహించిన గొప్ప దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాల సమయం ముందు ఆయా ఇదిగో ఈ గృహంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఆయా ఈ జూమ్ ప్రేయర్ లో యాడ్ అయిన వారు, ఆయా లైవ్ ద్వారా చూస్తున్న వారు, రాజా ఎవరి హృదయాల్లో ఏ ప్రశ్నలు ఉన్నాయో మాకు తెలియదయ్యా. ఆయా ఎలాంటి కన్ఫ్యూజన్ లో వారు ఉన్నారో మాకు తెలియదు నాయన. ఏ విషయంలో ప్రభా టెన్షన్ పడుతున్నారో, ఆయా ఒత్తిడికి గురవుతున్నారో ఆయా నీకు తెలుసు. హృదయాలు ఎరిగిన దేవా, ఈ రాత్రి కాలపు వేళ మాకు పంపిన వాక్కును బట్టి స్తోత్రం. అయా భయపడవద్దని నువ్వు పదే పదే మాకు చెప్తున్నావు. అయా ఇదిగో ప్రభా నాయన నీవు ధైర్యం అనుగ్రహిస్తున్నావు. అయా మా ప్రతి పరిస్థితులన్నిటిని ఎరిగిన దేవుడవు, అయా ప్రతి ప్రశ్నకు నువ్వు జవాబునిచ్చే దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా అయా ప్రతి కుటుంబంలో ఆయా మరి నీ బిడ్డలు ఎవరెవరు ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తూ
అయ్యా ఏ ప్రభు భవిష్యత్తు కొరకు భయపడుతున్నారో, రేపు మా పరిస్థితి ఏంటని భయపడుతున్నారు, వచ్చే సంవత్సరం, ఈ నూతన సంవత్సరం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో అని భయపడుతున్నారు, ఉద్యోగంలో లేవు, ఆర్థికంగా మా పరిస్థితి ఏంటి అని ప్రభు భయపడుతున్నారు, చదువుల విషయంలో భయపడుతున్నారు, ఆరోగ్య విషయంలో భయపడుతున్నారు, దేవా వారి కుటుంబ విషయంలో భయపడుతున్నారు. నీకు తెలుసు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక నాయన నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, భయపడుకుడి అన్నావు గనక నాయన, ఇదిగో ఈ యొక్క వాక్కును బట్టి నీ బిడ్డలందరూ ధైర్యం పొందుకుందరు గాక. వారి కుటుంబాల్లో, వారి హృదయాల్లో నెమ్మదితో నింపబడుతురు గాక. వారు ధైర్యంతో నింపబడుతురు గాక. యోసేపు వలె నిద్ర మేలుకొని వెంటనే నీ మాటకి ఏ విధంగా లోబడ్డాడో అదే విధంగా ప్రభు నీ బిడ్డలందరూ కూడా నాయన నీ చిత్తానికి లోబడి ధైర్యము పుంజుకొని నిరాశలో ఉండిపోక, కృంగుదలలో ఉండిపోకుండా నాయన ఇదిగో ధైర్యముగా నిన్ను స్తుతిస్తూ ముందుకు కొనసాగడానికి, ధైర్యముగా ఇదిగో నీ పరిచయలో ముందుకు కొనసాగడానికి, నువ్వు ప్రతిఫలం ఇచ్చే వరకు యోసేపు వలె ఓపికతో ఎదురు చూడగలగడానికి అట్టి కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నువ్వెవరికి ప్రభా అయాత రుణస్తులవు కాదు, నువ్వు ఎవరికి అన్యాయము ఎంత మాత్రము చేయవు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోసేపుని గణపరిచిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు నాయన. వారికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చిన దేవుడవు ప్రభా. తండ్రి, నీ నోట వచ్చిన ఏ మాట నిరర్ధకము కానేరదని చెప్పి దూత మరియతో చెప్పిన విధంగా ప్రతి మాట నెరవేర్చిన దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే విధంగా మా అందరి జీవితాల్లో కూడా మీరు పంపించిన ప్రతి మాట నెరవేర్పులోకి వచ్చును గాక మా ప్రభా. ఈ జూమ్ ప్రేయర్స్ లో ఎన్నో కుటుంబాలకి నువ్వు ఎన్నో వాగ్దానాలు విడుదల చేస్తావు. ప్రతి వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడును గాక మా తండ్రి, నీకు స్తోత్రాలు. సహోదరు బెర్హీని గారి జీవితంలో కూడా మీరు ప్రభా సంతాన విషయంలో వాగ్దానం చేస్తారు నాయన, నీకు స్తుతులు ప్రభా. తండ్రి, ఇక్కడ వారికి సొంత గృహం అని ఇక్కడ పరిచర్య ఎన్నో విధాలుగా వారికి మీరు వాగ్దానాలు చేశారు. యొక్క వాగ్దానాలన్నీ కూడా యేసు నామములో నెరవేర్చబడును గాక మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ప్రభా, మాతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభా ఇదిగో నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నారు. పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ ఆనందములతో మా హృదయాలను నింపండి నాయన, నీకు స్తోత్రాలు ప్రభు. మా అందరిపై ప్రభా నీ ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి. ప్రత్యేకంగా మరొకసారి వేరేని గారి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. వారికి సంతానమును దయచేయమని కోరుకుంటున్నాం. వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా మీ సమయంలో ప్రభు మీరు నెరవేర్పులోకి తీసుకొని వచ్చి మీ నామానికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి.